ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఇట్లా ఉంటే ఇక కనుర్రో కనుర్రి 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 కుటుంబ నియంత్రణ కనాలే మీరు గంటనే ఉండాలి అని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి ఏమో కుటుంబ నియంత్రణ పెట్టిరు. కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పెట్టిరు. మోడీ కడుపు చల్లకుండా మోడీ వామ్మో ఎంత తెలివికాలో చూడు. ఉత్తరాది రాష్ట్రాలకు ఏం కనుర్రా ఉత్తరాది రాష్ట్రాలకు మీరు తెంపు లేకుండా అంటనే ఉంటారు. ఎంతవరకైనా పురస్తే ఇప్పటికే మన భారతదేశ జనాభా అది చైనా కంటే తక్కువైపోతుంది. కనాలే అని ఈ రకంగా పిలుపునిచ్చి ఉత్తరాది రాష్ట్రంలో ఆయన పలుకుబడి ప్రచారం ఉన్న రాష్ట్రాలలో జనాలను మొత్తం ఇස්සర మసర పుసా ఇగో ఈ రకంగా కనాలని. ఇక్కడ దక్షిణాదికి ఏం కుటుంబ నియంత్రణ అంటే నాకు మస్తు ఒక్క పిల్ల మస్తు, ఒక్క కొడుకు మస్తు, ఒక కొడుకు పుట్టినదే కథ మస్తు, ఒక బిడ్డ పుట్టినదే మస్తు, వద్దు ఇక కథం ఆపరేషన్. ఇక మరి ఇప్పుడు ఏం ఉద్దారకం జరుగుతుందయ్యా అంటే పార్లమెంటు పునర్విభజన కార్యక్రమాన్ని ముంగటేస్తుండు. అంటే పార్లమెంటు నియోజకవర్గాలు పెంచుతున్నాము అని ఇప్పుడు మోడీ ఇక గీదానికి కంకణం కట్టుకొని తిరుగుతుండు. ఇక మరి ఇప్పుడు ఇది ఎవరికి నష్టమే? నియోజకవర్గాలు పెరిగితే ఉత్తరాదినేమో వ్యవహారం పెరిగిపోయి, దక్షిణాదినేమో పక్కేసుకొని పండుకుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గాలు ఇక్కడ పెరుగుతాయి కాబట్టి జనాభా ఎక్కువవుతుంది కాబట్టి ఇప్పుడు రేపు ఈ దక్షిణాది రాష్ట్రాలతోటి మాకు అవసరమే లేదు అన్నట్టుగా ఉండు పోతే పో అంటాం చూడు. అగో ఇప్పుడు గదే తరిగా తీసుకొచ్చిండు. పార్లమెంటు నియోజకవర్గాల విస్తరించి ఈ రకంగా ఉత్తర భారతదేశంలో మన పలుకుబడి మన పచారా ఇటు రాజస్థాన్ కానీ అటు మళ్ళీ పోతే అదేంది మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ రకంగా అక్కడ ఉత్తర భారతదేశంలో గుజరాత్ కానీ జనాభాను పెంచి అక్కడ ఈ సీట్లు ఏదైతే ఈ నియోజకవర్గ సీట్లు ఎంపీ సీట్లు ఈ పెంచుకొని మనం రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం ఏదైతే దక్షిణ రాష్ట్రాలు ఉన్నాయో వీటి అవసరం లేకుంటేనే మనం ఈ భారతదేశాన్ని శాసించాలి పాలించాలి అని ఎత్తుగడలు బీజేపీ ప్రభుత్వం వేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఎటో బాయ్ పునర్